ఏబిటిఎఫ్ గుంటూరు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాము గారితో ఆత్మీయ సంబంధం, అనేక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నెరవేరుస్తూ ఉన్నాం. రాము ఒక్క నిమిషం, రాము గారు ఈ సమావేశాన్ని కాకుండా అనేక సమావేశాలని దక్షిణ భారతదేశం అంతటా కూడా ఏర్పాటు చేస్తూ సొంత ఖర్చులతోటి ఆయన ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నప్పుడు, సార్ మేము ఎంప్లాయీస్ని దేవుని దయ వలన మన కులంలో ఉన్న 1% మందిలో మేము కూడా ఒకళ్ళమి, మరి మేము కూడా ఆర్థికంగా ఎంతో కొంత స్థిరపడ్డాం కాబట్టి ఈ ఖర్చన్నా మేము భరించండి అని ఆయన్ని పదే పదే అడిగితే సరే మీ ఇష్టం అని వారు అన్నారు. గుంటూరు జిల్లా కానీ ఇంకెవరైనా సరే గుంటూరు జిల్లా వాళ్ళే ఈ యొక్క ఆనర్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా డిపార్ట్మెంట్ వైడ్గా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు దీనికి సహాయం చేయదలుచుకుంటే నా దగ్గరకు వచ్చి మీ ఫోన్ నంబరు ఇది చెప్పి తర్వాత అండి ఇప్పుడు ఇవ్వబోతుంటే చెప్తున్నాను, తర్వాత మీరు ఇచ్చి పేరు రాయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. కేవలం ఐక్యత, విలువలు, క్రమశిక్షణ, సహకారం, సేవ వీటి మీద మాత్రమే చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా గుంటూరు జిల్లా తరఫున ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. రాము గారు ఎంతటి మంచి హృదయం కలిగిన వారంటే నా గురువు గారు చెప్పారు, మంచి మాట 4 ముక్కలు చెప్పారు రాము గారి గురించి. అట్లాగే నేను బీసీ 2కి ఇన్ఛార్జినండి. అయితే రాము గారు మాకు సంబంధించి రామనాక్షేత్రం అని ఒక రోడ్డు మన గుంటూరు టౌన్లో ఉంటుంది. ఆ రోడ్డు మా నాయనమ్మ ఏదో చిన్న కార్యాన్ని ఏర్పాటు చేసి పూజ చేసి, అంటే రాము గారు తాతగారు మా నాయనమ్మ మేమంతా ఒక చోటే ఉన్నాము. అది మా నాయనమ్మ గారు చనిపోయారు, నాన్నగారు ఉద్యోగం ఇచ్చి పెద్దగా పట్టించుకోలేదు, అది కొంచెం శిథిలావస్థకు వచ్చేసింది. ఈ రోడ్డు వైండింగ్లో దాన్ని తీసేయడానికి ప్లాన్ చేశారు. వాస్తవంగా అసలు మాకు తెలియదు ఆ విషయం కూడా, కానీ రాము గారు మమ్మల్ని గ్యాదర్ చేసి మీకు పలానా టెంపుల్ ఇక్కడ ఉంది మీ నాయనమ్మ గారికి, ఆ టెంపుల్ తీసేస్తున్నారు, దాని ఎక్స్టెన్షన్కి నేను ప్లాన్ చేస్తాను మున్సిపాలిటీతో మాట్లాడి మీరు కొంచెం వస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తే నేను చాలా సంతోషించాను. రాము గారిలో ఉన్నది ఏంటంటే ఒక కాపు నుంచే కాదు అన్ని కులాల నుంచి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి, అంటే అందరూ కావాలి, అందరిలో నేను ఉండాలి అనే గొప్ప మనసున్న వ్యక్తి అసలు. ఇక అట్లాంటి మనిషి పిలిచినప్పుడు మరి రావాలి కదా, అందువల్ల మరి రాము గారి హృదయం చాలా గొప్ప హృదయం. ఇందాక గురువుగారు అన్నట్టు చాలా మంచి హృదయం. అట్లాంటి వ్యక్తితో నడవడం అనేది మనందరి గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1984లో గ్రామాధికారులు తొలగించిన తర్వాత సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. 2011లో తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి ఈ కులాల గురించి కూడా మాకు బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇక్కడ మనకి కాపు, బలిజ, తెలగ అని పెట్టారు. యాక్చువల్గా మనకు ఒక సామెత కూడా ఉంది, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ముద్రితే తుంటరి. అంటే ఆ విధంగా కూడా మన మీద జోకులు వేసుకొని చాలా మంది ఉన్నారు. ఇంకా ఒంటరి అన్నది ఏంటంటే ముస్లిమ్స్ ఎలాగైతే వాళ్ళు బయటకు వస్తే పురకాలు ధరించి ఎలా వస్తారో, మన కులంలో ఒంటరిలో ఉన్న వాళ్ళు చాలా మంది బయటికి వెళ్ళాలంటే ఇంటి ముందు గుర్రబండి ఉండి దాంట్లోంచి అట్లు కట్టుకుని బయటకు వెళ్ళేవారు. ఆడవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, ప్రత్యేకించి ఒంటరి సెక్టర్. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏదో 100 ఎకరాలు ఉన్నాడు 10 ఎకరాలకు అయిపోయి 10 ఎకరాలు 2 ఎకరాలు అయిపోయి రాము గారు చెప్పారు. ఆ విధంగా ఆ పెద్ద పెద్ద కులాలంటే అక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితులకి, కోడి పందాలకి, వాటికి తరలేసి పాపర్ అయిపోయారు చాలా. ప్రత్యేకించి దాసరి ఇంటి పేరు కూడా
వంటల గ్యాస్లోనే. కోరుకొండ దగ్గర ఈస్ట్ గోదావరి కోరుకొండ, గోకవరం, అలాగే శ్రీరంగపట్నం అటుపక్క బదిరెడ్డి, వీళ్ళు ఈస్ట్ గోదావరిలో తండ్రిగూడ వెంకటేశ్వర టెంపుల్, అక్కడ కూడా బదిరెడ్డి వాళ్ళు, వీళ్ళు వంటలు. అలాగే మనకి వాళ్ళతో సంబంధాలు ఉన్న మనకి పూర్వం మల్లెపూడి పల్లవరాజు గారు రిజర్వేషన్లోకి మన బీసీ కమ్యూనిటీలోంచి మనని తీసిన 1964లో టైంలో తొలగించిన దాంట్లో వాళ్ళు కూడా అప్పుడు సిద్ధాంతులు, వాళ్ళు కూడా వంటలు. అప్పుడు బీసీకి మనం చెప్పుకోవడం ఏంటి తెలుసు. కానీ ఈరోజు మనకి మన కమ్యూనిటీలో మన బీసీల కింద చేర్చకుండా అడ్డుపడి 3 కులాలు ప్రధానంగా, ఆ 3 కులాల మీద దృష్టి పెట్టండి. వాళ్ళు ఎప్పుడైనా సరే బీసీ కమిషన్ ఉంటే మన బీసీ గారిలో చేరలేరు. ఒకవేళ ఏ విధంగా మన బీసీలో మనం చేరిస్తే మన పిల్లల కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోలేరు. ఆ 3 కులాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అవి నేను నిజంగా చెప్పదలుచుకోలేదు కాబట్టి మీరు ఆ 3 కులాలు బీసీ సెక్టర్లో ఎక్కువ అనుభవిస్తున్నవాడు, దాన్ని మనం అడ్డుపడి కులాలు కూడా అవ్వాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర రామారావు ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ ఒక్క నిమిషం. దాసరి రాము గారు మొన్ననే పోయిన నెలలో భారీ స్థాయిలో వెంకటేశ్వర విగ్రహాల గారి గుంటూరులో కాపు సంఘీయులకి సమావేశ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఓట్లు మన సీట్లు, అందులో అన్ని రాజకీయ పార్టీలని ఇన్వైట్ చేసి కార్యక్రమం చేస్తే 4000 మంది భోజనాలు చేశారు, 4000 మంది బయట ఉన్నారు. అంటే మొత్తం రోడ్డు మొత్తం ట్రాక్ అయిపోయింది 4 పక్కన. 8000 మంది ఆ సభకు హాజరయ్యారు. ఆయన ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ మిత్రులు, ఆయన మిత్రులు ఏది వెనకమాలో ఉండేటువంటి అదృశ్య శక్తులు ఆయన సహాయం చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేశారు. ఇది మన కార్యక్రమం, ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కార్యక్రమం. దీనికి ఆయన ముందుగా ఫస్ట్ 10,000 రూపాయలు చందా ఇచ్చాడు. క్లాస్ కొట్టండి సార్. ఆయన ఉపాధ్యాయుడా, ఆయన ఉద్యోగి, మనకి సంబంధం ఏంది కాదు. మనందరినీ ఒక ఇన్స్పిరేషన్, ఒక దాటి మీద ఉంచాలని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ 10,000 ఇచ్చాడు సార్. అదేవిధంగా ఇప్పుడు నా పేరు చెప్పొద్దు అని చెప్పి ఒక ఆయన బ్యాంక్ అసోసియేషన్ అనమాట, నా దగ్గర పేపర్ కూడా లేదు, వెనకమాల రాస్తున్నా, భావిశక్తి వెంకట మన్య మధుసూదనరావు, సీనియర్ మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ హైదరాబాద్. ఆయన 5,000 ఇచ్చాడు. అంటే గొప్పదానం. ఎందుకు చెప్తున్నామంటే సార్, ఈ ఖర్చు ఎవరిలో ఒకటి పెట్టుకోవడం కరెక్ట్ కాదు, మంది మన సమావేశం. అందుకోసం ఈ కంట్రిబ్యూషన్ అనేది ధర్మంగా మేము చెప్తూ ఉన్నాం. ఎక్కువగా గుంటూరు వాళ్ళు మేమే ఇస్తున్నాం. నా వంతుగా నేను 10,000 ఇచ్చాను. అదేవిధంగా మా మిత్రుడు ఉన్నాడు ప్రభుజీ ఉన్నావా? ప్రభుజీ ఒకసారి నిలబడన్నా ప్లీజ్ 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 నిలబడు. 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన కూడా టీచర్ అయ్యి గుంటూరు. ఎందుకు అంటున్నానంటే మిత్రమా, గుంటూరు రుచులు చూపించి పంపిద్దామని అన్న దగ్గర నుండి వండించాడు. రాత్రి 1:30 వరకు ఆయన కూరగాయలు తరిగిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకోండి. ప్రత్యేకంగా కడిగించి గుంటూరు టేస్ట్ చూసి వెళ్ళాలా వీళ్ళందరూ, రాయలసీమ నుంచి, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ రుచులు చూడాలి అని చెప్పి దగ్గర నుండి వండించాడు. అందుకు మీ యొక్క సహకారం మిత్రమా, ఇంత అక్కర్లేదు, 100 రూపాయలు ఇచ్చినా పర్లేదు, 500 ఇచ్చినా పర్లేదు, మీ ఇష్టం. సహకారం చేస్తున్నట్టే ఆర్థిక సహకారం ఉంటేనే ఇటువంటి మీటింగ్లు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఏ ఒక్కరి జేబుల నుంచి ఖర్చు పెట్టాలంటే బాధగా ఉంటుంది. ఎందుకంటే టైం కేటాయించవచ్చు, మనం డబ్బులు కేటాయించలేము. అందుకని ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్ కోఆపరేట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అన్నా. ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి దాసరి రాము గారికి ఈ సభకు నమస్కరిస్తూ, నా పేరు తుర్రెడ్డి లక్ష్మీనారాయణ. నేను సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో కాకినాడలో మేనేజర్ గా రిటైర్ అయ్యాను. మా సంస్థలో కూడా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తెలంగాణకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేశాను. ఇందులో పనిచేస్తూ మన కాపులకి ఏం చేయాలనే ఉద్దేశంతో 2007వ సంవత్సరంలో ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లో కాపు ఉద్యోగ సేవా సమితి అన్నది నిర్మాణం చేశాం. దానికి
మన ఎర్రన్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, ఇంకా మిత్రులు ఐవి రమణ గారు, సత్యనారాయణ గారు, స్వామి గారు, వీరి మన బావశెట్టి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు. చక్కటి కార్యక్రమాలు దాసరి రాము గారు, ఇందాక ఎవరో సోదరులు చెప్పారు, 15 సంవత్సరాల కిందటే వారు మాకు పరిచయం. నేను సోన్సో అని చెప్పి వారు వచ్చి పరిచయం చేసుకుని చక్కటి సహకారాన్ని అందించారు. మరి పెద్దలు కోరారు, తర్వాత టైం ఉంటే మనం చర్చించుకుందాం. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ 2 విషయాలు మనకి తెలుసు. కొంత ఫాలోలో పోతున్నాం. ప్రప్రథంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ సరస్వతి పుత్రులు, లక్ష్మీ పుత్రులు అందరూ ఉంటారు. సరస్వతి పుత్రులు అవ్వడానికి కటాక్షం ఉంటేనే మాత్రమే అవుతుంది. అయితే మనం అందరం కూడా మన కమ్యూనిటీలో లేనటువంటి పూర్వ వాళ్ళకి మనం ఏమైనా సహకారం చేద్దామని ఏజెండాలో మొట్టమొదటి కార్యక్రమం పెట్టుకొని దాన్ని పిల్లలకి స్కాలర్షిప్లు, ఇంకా అప్పట్లో యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ ఎంప్లాయీస్ ఇందాక కొంతమంది తీసుకొచ్చాం. ఎంప్లాయీస్ ముఖ్య ఉద్దేశం డిపార్ట్మెంట్ వైజ్ ఆనాడే ఈస్ట్ గోదావరిలో నేను అడిగితే ఎవరికన్నా ఏఆర్ నేను చెప్తానండి, మేము ఏం చేస్తాం కూడా చెప్తాం. మనకి అవసరం వచ్చినప్పుడు మన వాడు వస్తున్నాడు, పని చేసి పెట్టు, త్వరతగతిని చేసి పెట్టు, ఏదన్నా ఉంటే కొంచెం అది అతనికి అవకాశంగా చేసి పెట్టు అని ఆ చైల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఈస్ట్ గోదావరిలోనే జరిగింది. మేము మరి ఈ కమ్యూనిటీని సామాజిక వర్గాన్ని బాధ పెట్టేటటువంటి వాళ్ళు కొన్ని కేసులు బనాయిస్తే అవి తర్వాత తెలియజేస్తాను, పేర్లు అనౌన్స్ చేయక్కర్లేదు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ పెద్దల సహకారంతో నేను 2 కేసులు కూడా ఎదుర్కొని డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ మన మెంబర్స్ తో డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు రిటైర్ అయి ఉన్నాం. మా మిత్రులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం. రాము గారు చెప్పారు, పెద్దలు ఎంతో సహనంతో ఉన్నారని, తప్పకుండా ఉండాలి. మేము రిటైర్ అయ్యాం కదండి, ఇంకా మన రిటైర్ మిత్రులు కూడా ఉన్నారు. నేను 2 years నుంచి కూడా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మన జేఏసీ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను. కాబట్టి ఈ జేఏసీని మనం ఎలా బిల్డ్ చేయాలి అనే విషయం గురించి అడిగారు. కాబట్టి సరే తర్వాత తెలియజేస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ సార్. దాని గురించి ఇంపార్టెంట్ గా మనం కన్స్ట్రక్ట్ ఇమీడియట్ గా చేద్దాం. అది దాసరి రాము గారు, రామకృష్ణ గారు, మన పెద్దలు అందరూ కూర్చుని మనం తప్పకుండా దాన్ని వెంటనే యాజ్ పాసిబుల్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాము గారు. నా పేరు రామ్మోహన్, ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వచ్చాను. నాబార్డులో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తాను. ఈ ఇందాక పరిచయం అనేది ఇందాకనే జరిగిపోయింది. ఈ సంస్థాగత నిర్మాణం గురించి కేవలం ఒక 2 నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నాను. నేను నబార్డులో వర్క్ చేస్తూనే కాప్స్వాక్స్ అనే ఒక ఆర్గనైజేషన్లో దాదాపు 7 సంవత్సరాల నుంచి జిల్లా అడ్మిన్గా పనిచేస్తూ ఉన్నాను. కేవలం ఇది కాప్స్వాక్స్ లో పనిచేయడమే కాకుండా ఈరోజు రామోహన్ గారు ఏదైతే బృహత్తర కార్యక్రమాన్ని నడిపించారో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 44 డిపార్ట్మెంట్లకు సంబంధించి గత 4 సంవత్సరాల నుంచి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇరిగేషన్ కానివ్వండి, పంచాయతీరాజ్, సచివాలయాలు, పోలీస్, రెవెన్యూ, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీస్ దగ్గర దాకా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. దాంట్లో మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ దగ్గర నుంచి జిల్లాలో పనిచేస్తున్న డిఎస్పీ ర్యాంక్ వరకు ఉన్న అన్ని క్యాడర్లో ఉన్న వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేయడం వల్ల కొన్ని విషయాలు, అంటే ఇందాక సార్ చెప్పారు కాత్వా అనేది ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయింది అనేది. అదే విధంగా ఒకే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా ఒకే చోట చేస్తున్న వాళ్ళు కూడా మీరు పలానా అని తెలియని సందర్భంలో ఒక గ్రూప్ లో ఆర్గనైజ్ అయిన తర్వాత ఒకరికొకరు పరిచయాలు ఏర్పడిన తర్వాత వారు హోంగార్డ్ గా కానీ కానిస్టేబుల్ గా కానీ
ఎస్ఐగా కానీ వచ్చిన కష్టాలు ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం, తద్వారా ఎవరికి మూడో కంటికి తెలియకుండా మన కాపులకు ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మూడో కంటికి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసిన సందర్భాలు కోపలదు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఏ క్యాడర్ నుంచి డిఆర్ఓ దాకా ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అందరినీ ఒక గ్రూప్ గా తయారు చేయడం వల్ల కింద స్థాయిలో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే వేధింపులున్నా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒక చిన్న పోస్ట్ ఇలా నేను పలానా మండలంలో పనిచేస్తున్నాను, నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పినందువల్ల ఆ సమస్య ఆర్ఐ దగ్గర ఉందా, ఎంఆర్ఓ దగ్గర ఉందా పరిశీలించి వెంటనే పరిష్కరించడానికి సాధ్యమైంది. కాబట్టి ఇది ఒక జిల్లాలో ఒక 4-5 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాలో పనిచేసినందువల్ల 44 డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఆర్గనైజ్ చేయగలిగినాం. ఇది రాష్ట్ర స్థాయిలో చేస్తే ఖచ్చితంగా ఒక అద్భుతాలను సృష్టించడం ఖాయం. ఇలాంటి మంచి కార్యక్రమానికి నడిపించిన రామన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రకాశం జిల్లా తరఫున మా వద్ద ఉన్న 44 డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం డేటాతో సహా రాష్ట్ర స్థాయి ఒక పెద్ద వ్యవస్థ నెలకొల్పడానికి మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, నా పేరు మోడిగారి రమేష్ బాబు, ప్రకాశం జిల్లా గిద్దలూరు. సార్, నేను టీచర్గా పనిచేస్తాను, స్కూల్ అసిస్టెంట్గా. సార్, నేను ఏపీ కాట్మాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. సార్ ఈ జేఏసీ ఏర్పడుతున్నప్పుడు రాము గారు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు జేఏసీ ప్రధాన ఉద్దేశాలు ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన నేను ఆ రోజే చెప్పాను, సార్ ఇది స్టేట్ మొత్తము పోవాలంటే మనము నిర్మాణం ఖచ్చితంగా చేయాలి సార్. ప్రకాశం జిల్లా గిద్దలూరు అనగానే ప్రజారాజ్యంలో గెలిచిన సీటు సార్, అది ఒకటి ప్రకాశం జిల్లాలో. అంటే సార్ అక్కడ టీచర్లు చాలా చైతన్యవంతులుగా పనిచేస్తారు సార్. ఎప్పుడైనా సరే అక్కడ ఎలక్షన్స్ వచ్చాయంటే టీచర్లే కీలకం. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు సార్, కానీ మాకు ఎందుకంటే సార్ కొంత ఫ్రీ టైం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ సర్వీస్ ఇస్తాము, ఆర్గనైజేషన్ పటిష్టంగా నడపడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు స్టేట్లో కూడా ఏపీ కాట్వాని ఇంత బలంగా తయారు చేసామంటే టీచర్లే సార్. మిగతా వాళ్ళకి ఇంత ఆర్గనైజేషన్లు లేకపోవడానికి కారణం సార్ వాళ్ళకి టైం ఉండదు. మా అందరికీ ఎక్కువ టైం ఉండటం వల్ల మేము దీన్ని డెవలప్ చేస్తాం సార్. జేఏసీలో కూడా టీచర్లకు ప్రముఖ పాత్ర ఇస్తే దీన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తామని నా మాటగా చెప్తున్నాను సార్. ఇది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. నా పేరు చందు వెంకటేశ్వరరావు. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ముందే అంటే సంస్థల గురించి కొన్ని మంచి మాటలు 2 నిమిషాలు చెప్తున్నాను కాబట్టి అవకాశాన్ని నేను తీసుకున్నాను, సభకు తెలియజేస్తున్నాను. నేను 1996 డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి రేపల్లి దగ్గర నిజాంపట్నంలో టీచర్గా పనిచేస్తుంది. ఆ ప్రాంతంలో మన కాపులు ఎంతమంది ఉన్నారనే కొన్ని విషయాలు తెలుసుకొని అక్కడ రేపల్లె ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఒక మంచి ఆలోచన ప్రారంభించి మా మిత్రులు ఆ సంఘాన్ని ఇప్పటికీ బాగా నడుపుతున్నారు. దానిలో ముఖ్య పాత్ర వలసాని శివశంకర్ గారు రేపల్లి ప్రాంతంలో వారు బాగా చేస్తారు. అదేవిధంగా ఊసా వెంకట సుబ్బారావు గారు వారి పక్కనే ఉన్నారు. వారు కూడా ఆ సంఘానికి వెన్నెముక లాంటి వారు. 2 నిమిషాలు. ఇది ఒక్క నిజాంపట్నం అనేటటువంటి ఒక మండలంలోనే నేను ఆలోచన చేస్తే అన్ని డిపార్ట్మెంట్లో మన కాపులు 64 మంది కనిపించారు. కానీ వారు ఎవరో ఒకరికొకరు తెలియదు, నడుస్తున్న వ్యవస్థ. మా స్వగ్రామం గుంటూరు జిల్లా చేబ్రోలు పక్కనే మంచాడ. అటు రేపల ఏరియాలో కాస్త కాపులు బయటపడాలంటే కొంచెం చిన్న విషయాల దగ్గర కొంచెం భయపడేటటువంటి ఆలోచన ఉన్నదని అర్థమవుతారు. ఎందుకంటే అక్కడ వేరే గౌరవ సంఘానికి ఈ సంఘానికి కొంచెం సమస్యలు పెంచుకున్నాయని ఎవరు కొంచెం ఇదిగా ఉంది. అప్పుడు ఒక వ్యక్తిని నేను ఏమైనా మన కాపు సంఘం పెడతావా మేష్ గారని, ఈ ఏమో బలి వచ్చావా నువ్వు మళ్ళీ తలకాయలు బాగా తింటావా అన్నాడు. మరి ఇదేందా బాబు కాపు సంఘం పెడతామని కానీ బూతులు పెడతావేందా అనబాబోయా నిన్న నాకు మేమందరం బాగున్నాం, ఇవాళ మళ్ళీ వచ్చావు కాపు సంఘం పెట్టి మళ్ళీ తలకాయలు బాగా తింటావా. ఓహో ఈయన బాగా ఆకలి కొన్నాడు, తర్వాత మాట్లాడదాను. మళ్ళీ వెళ్ళి నేను కొన్ని విషయాలు చెప్పి ఇప్పుడు ఏం చేద్దామన్నా, చందా ఎంత ఇవ్వాలన్నాడు. ఆయనే కొన్ని విషయాలు నిదానంగా చెప్పిన తర్వాత చందా ఎంత ఇవ్వాలన్నాడు.
సుబ్బారావు, బండా వెంకటరావు గారు ఆయన ఆ విధంగా మాట్లాడాడు. అప్పుడు అట్లా ఉండేది పరిస్థితి. ఆ సంఘాన్ని అలా మన మిత్రులు ఎవరో 2007లో స్టార్ట్ చేశానని చెప్పారు. మేము 2006లోనే స్టార్ట్ చేసాం కాపు సేవా సమితి. మొదటి సంవత్సరంలో 17,500 రూపాయలతో స్టార్ట్ చేసి ఇటీవల 5 లక్షల రూపాయలని పేద ప్రతిభావంతులైన విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఒక మహానుభావుని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వారే ద గ్రేట్ తులసి రామచంద్ర ప్రభు. ద గ్రేట్ అని ఎందుకన్నానంటే మన కాపుల్లో ఆ 1,500 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు ఎక్కువ మంది లేరా? 100 మంది ఉంటారు. ఈయన 100 తర్వాత ఉంటుంటాడు తులసి గారు. అయినా ఇప్పటికీ తన యొక్క జీవితంలో స్వశక్తి మీద కష్టపడి సంపాదించి 22 కోట్ల వరకు పేద విద్యార్థులకు దానం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ద గ్రేట్ అని అనాలనిపించింది. అది కూడా మీ అందరూ అనుకుంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. అలాగే పొన్నూరు నియోజకవర్గం కూడా చేస్తే ఎలా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో 2016లో పొన్నూరు నియోజకవర్గంలో కూడా స్టార్ట్ చేసాం. అక్కడ స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం తులసి గారు స్టార్టింగ్ నుంచే మాకు పొత్తులో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లో 1,50,000, 2, 3,500, మొన్న పోయిన నెల 12, 4 లక్షల రూపాయలు అక్కడ కూడా ఇచ్చాం పిల్లలు. ఈ సందర్భంలో నాకు అంటే కార్యక్రమాన్ని నడపడం మనం చెప్పుకోవచ్చు, కానీ నా వెనకాల ఉన్నటువంటి మిత్రులు నాకంటే చాలా బలమైన వ్యక్తులు. వారిలో ముందు మనకి సిద్ధాంతి గారు అని చెప్పి వారు ఉన్నారు. వారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ పనిచేసి వారు బాగా ఉంటారు. వారి తర్వాత రిటైర్ అయినప్పటికీ నేను కూడా యువకుడైనా అని చెప్తున్నటువంటి మా మిత్రుడు నాగమల్లేశ్వరరావు గారు. వీరు బాగా యూత్గా ఎక్కడైనా సరే తెర వెనుక బాగా వర్క్ చేసి పెడతారు. అదేవిధంగా నాతో పనిచేస్తున్నటువంటి చింతల నాగ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వీరు రిటైర్ అయ్యారు. అయినా ఇప్పటికీ కూడా మీరు ఏదైనా చేస్తే ముందు నాకు తెలియచేయండి అంటారు పాపం మాస్టర్ గారు. వారు రమేష్ బాబు గారు ఈ చింతలపూడి నీ ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా, కాపు మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు దళవాయి సుబ్రహ్మణ్యం, గుంటూరు. నేను రిటైర్డ్ ఎస్ఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను. మొత్తం 28 సంవత్సరాల పాటు పోలీస్ అసోసియేషన్లో ఉన్నాను. ఇక్కడ ఈ జిల్లాకి 12 సంవత్సరాల ప్రెసిడెంట్ చేశాను. సరే, తులసి రామచంద్ర ప్రభు గారి మాట వచ్చింది కాబట్టి ఆయన కాపులకి 25 కోట్లు పైగా ఈ స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యా వ్యాప్తి కోసం, కాపులు అవేర్నెస్ తీసుకురావడం కోసం పనిచేశారు. వారికి ధన్యవాదాలు ఇచ్చారు. నేను వారి ద్వారా పోలీస్ పిల్లలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ 5 లక్షల రూపాయలు పోలీస్ పిల్లలకి వారి ద్వారా ఇప్పించి వారు సహకరించడం వల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నాయకుడిగా గుర్తింపు పొందే అవకాశం వారు కల్పించారు. ఒక్క విషయం, రాము గారు చేసిన వీడియోల వల్ల మా చదువుకొని ఇక్కడ మనం పోలీసులో అవగాహన, ఇంకా ఇతర ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు కూడా అంత అవగాహన లేదు. రాము గారి వీడియోల వల్లనే మనం రిజర్వేషన్స్ ఏ విధంగా దూరం అయ్యాము, ఎందువల్ల దూరం అయ్యాము, ఎవరు చేశారు కారకులు, మనం చేయాల్సిన పని ఏంటి అనేది బాగా పూర్తిగా 100% రాము గారు వీడియోల వల్ల వచ్చింది. ధన్యవాదాలు రాము గారు. మనం ఇందాక చెప్పారు, నీతి నిజాయితీలుగా ఉండాలి. ఎక్కడ we never bend our head before anybody. Where you are going in life, give your mark there. అక్కడ మనం ఎక్కడ ఉంటే అక్కడ మన మార్పు చూపించాలా. ఇది కాపాడు ఉన్నాడా, ఇక్కడ వీడు ఆడే చేశాడు ఇది అనిపించాలా. మనం ఆ విధంగా చేసాం. అసోసియేషన్ కూడా, ఉద్యోగం కూడా ఆ విధంగానే చేసాం. కాపు పెద్దల ఆశీర్వాదంతోనే అంతదాకా ఎదిగాము. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, పార్టీలొద్దు. ఎక్కడ నీతి నిజాయితీ ఉంటే వాడికి సపోర్ట్ చేయడమే మన పని.